ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. వృషభ రాశి వాళ్ళ జీవితంలో ఒక రహస్యం అనేది ఉంది. అది ఈ సమయంలో ఈ 4 రోజుల్లో బయటపడబోతుంది. ఏప్రిల్ 20, 21, 22, 23 తేదీల్లో వారి జీవితంలో జరగబోయేది ఇదే. అదేవిధంగా మీ జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన రహస్యం అనేది బయటపడుతుంది. అలాగే నిజాలు తెలుసుకొని మీరైతే చాలా ఆశ్చర్యపోతారు. మీరనుకుంటారు, నేనేమి దాచిపెట్టాను, ఏముంది మన జీవితంలో రహస్యం అనేది అనుకుంటారు. కానీ, ఆ రహస్యం బయటపడడం వల్ల మీ జీవితం అనేది గందరగోళంగా మారబోతుంది. అయితే, ఈ వృషభ రాశి వారి యొక్క జాతక గ్రహస్థితిని అనుసరించి, ఈ ఏప్రిల్ 20, 21, 22, 23వ తేదీలో ఎటువంటి ఫలితాలను ఈ వృషభ రాశి వారు పొందబోతున్నారు? ముఖ్యంగా వృషభ రాశి వారికి సంబంధించిన ఈ ముఖ్యమైన రహస్యం అనేది ఏ విధంగా బయటపడుతుంది? అలాగే ఈ 4 రోజుల్లో వీరి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉంటాయి? ఇక ఈ రాశి వారికి శుభ, అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? అలాగే ఏ దేవత ఆరాధన ఈ వృషభ రాశి వారి యొక్క జీవితంలో ఎంతో మేలు చేస్తుంది? అనేటి విషయాలు అన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. అందుకని వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇక అలాగే ఈ రాశి వారు వృద్ధి పొందడానికి పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్తే వృషభ రాశి రాశి చక్రంలో 2వ రాశి. శ్రీ విశ్వావసనామ సంవత్సరంలో ఆదాయం 11, వ్యాయం 5, రాజయోగం 1, అవమానం 3. అంటే ఈ సంవత్సరం మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. కాకపోతే మీరు ఎంతైతే కష్టపడతారో అంతకు మూడింతలు రెట్టింపు అనేది మీకు ఆదాయం అనేది వస్తుందన్నమాట. ఖర్చు కూడా తక్కువే ఉంది కాబట్టి వచ్చిన డబ్బుని వృధాగా ఖర్చు చేసుకోకుండా దాచిపెట్టుకుంటే ముందు సంవత్సరానికి పనికొస్తుంది. కృతిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు చెందిన వారు ఈ వృషభ రాశి పరిధిలోకి వస్తారు. ఇక ఈ రాశిలో పుట్టిన వారికి త్వరగా కోపం అనేది రాదు. ఒకవేళ కోపం వచ్చినా అది ఎక్కువసేపు ఉండదు. అయితే ఈ వృషభ రాశి వారు కోపానికి కారణమైన వారిని మాత్రం గుర్తుపెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు. అలా అని చెప్పి వారి మీద ఏదో ద్వేషం చూపించాలని కాదు, కోపం చూపించిన వాళ్ళని గుర్తుపెట్టుకుంటారు. అలాగే ఈ రాశిలో జన్మించిన వారు తమ అంతర్గతమైన ఆలోచనలు ఎవ్వరితోనూ కూడా పంచుకోరు. అలాగే ఈ రాశి వారు ఇతరుల ఎత్తులకు కూడా లొంగరు. అలాగే ఈ రాశిలో పుట్టిన వారు మంచి ప్రజాకర్షణను కలిగి ఉంటారు. అదేవిధంగా ఈ రాశివారు ఇతరులకు చేయవలసిన పనులు, ఇవ్వవలసిన వస్తువులు, డబ్బు, అలాగే ఇతరులకు చేయవలసిన పని వీరికి బాగా గుర్తుంటాయి. అలాగే ఈ వృషభ రాశి వారు వృత్తి, ఉద్యోగం, వ్యాపారం పరంగా మనం చూసుకున్నట్లయితే కనుక ఈ సంవత్సరం అంతా కూడా బాగుందన్నమాట. ఉద్యోగాల్లో సహోద్యోగుల నుండి, పై అధికారుల నుండి కొంతవరకు ఒత్తిడికి గురవుతారు. ఎందుకంటే అది మీకు మీరు చేసుకునే పని పట్ల మీకు ఏకాగ్రత లేకపోవడం వల్లనే మీరు ఒత్తిడికి గురవుతారు. ఈ యొక్క వృషభ రాశి వారు కార్యదీక్షత వలన ఎక్కువ కలిగి ఉంటారు. అంటే ఏదైనా పని చెప్తే ఆ దీక్ష అంటే దాని మీద శ్రద్ధ అనేది ఎక్కువ చూపిస్తుంటారు. వీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు మంచి చెడులను చూసుకొని 1, 2 సార్లు ఆలోచించి ఆ పనిని పూర్తి చేస్తారు. అలాగే ఈ వృషభ రాశి వారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో వీరికి వీరే సాటి లేరని చెప్పుకోవచ్చు. అంతటి మహనీయులు అనమాట. అంటే ఎవరితోటి కూడా చెప్పకుండా వీళ్ళే ఆలోచన తీసుకుంటారు. ఎందుకంటే వీరికి తొందరపాటుతనం అనేది ఉండదు. కాబట్టి ఏ నిర్ణయమైనా సరే వీరికి మంచి ఫలితాలను ఇస్తుంది. ఇక ఈ రాశివారు ఇతరుల కష్టాల్లో ఉంటే ఖచ్చితంగా వారికి సహాయం చేసే తీరుతారనమాట. వారు కష్టంలో ఉన్నారని వదిలేసి వెళ్ళరనమాట. అదేవిధంగా ఈ యొక్క రాశివారు బంధాలకు, అనుబంధాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంటారు. అయితే ముఖ్యంగా ఈ యొక్క రాశివారు ఎప్పటినుంచో మీ జీవితానికి సంబంధించింది ఎవరికీ కూడా చెప్పుకోని ఒక ముఖ్యమైన రహస్యం అనేది ఇప్పుడు బయటపడబోతుంది. అది ఏమిటి అని మీరు ఆలోచిస్తూ ఉంటారు. అది ఎటువంటి ఒక ముఖ్యమైన రహస్యం అంటే ఆ వార్త ఇప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. దీని కారణంగా మీరు కొంచెం మానసికంగా ఆందోళనకు గురవుతారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ నెల ఏప్రిల్ 20, 21, 22, 23 తేదీల్లో ఈ ముఖ్యమైన రహస్యం అనేది బయటపడబోతుంది. అలా అని చెప్పి మీరు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. అది ఎంతో కాలంగా మీ యొక్క జీవిత భాగస్వామి దగ్గర దాచి ఉంచిన రహస్యం ఉండవచ్చు. లేదా మీ యొక్క ప్రేమ జీవితానికి సంబంధించిన విషయం అయ్యి ఉండవచ్చు. ఈ రహస్యం అనేది ఈ సమయంలో బయటపడుతుంది. ముఖ్యంగా మీరు ఎటువంటి తప్పు చేసినా, చెయ్యకపోయినా కూడా
దానికి మీరు ఈ సమయంలో మీరైతే కొన్ని నిందలు, ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే రహస్యం అంటే ఏదో ప్రేమ విషయం మాత్రమే అయ్యి ఉండొద్దు. మనం కొంత అప్పు తీసుకున్నా కూడా మన భార్యాభర్తల దగ్గర అప్పు తీసుకున్నా కానీ, అంటే బయట వాళ్ళు తీసుకున్నా కానీ, మనం భార్యతోటి గానీ, భర్తతో గానీ చెప్పమనమాట. ఆ రహస్యం అనేది మీరు చెప్పకుండానే ఆటోమేటిక్‌గా ఇప్పుడు ఈ విషయంలో ఈ 4 రోజుల్లో తెలిసిపోబోతుంది. అలాంటివి అనమాట. అలాంటి కొన్ని విషయాలు, ఇవి ప్రేమ విషయాలు కావచ్చు, డబ్బు పరంగా విషయాలు కావచ్చు, ఏదైనా ఒక విషయం గురించి మాత్రం బయటపడబోతుంది. అది మీకు సంబంధించిన విషయం మాత్రమే. అలాగే మనం కొంతమందిని చూస్తూ ఉంటాం. వారి జీవితానికి సంబంధించి గతంలో వారు చేసిన పొరపాట్లు కానివ్వండి, లేదా గతానికి సంబంధించిన కొన్ని చిన్న చిన్న పొరపాట్లు ఏవైనా కానివ్వండి, అవన్నీ కూడా ఇప్పుడు కొన్ని ముఖ్యమైన అంశాలు కానివ్వండి, వాటిని మీరు దాచిపెడతారు. దీనికి గల మెయిన్ కారణం ఏమిటంటే, ఫ్యూచర్‌లో వారికి ఎటువంటి ఇబ్బందులు, సమస్యలు ఎదురు కాకూడదని అనుకుంటారు. కానీ ఏదో ఒక సందర్భంలో మాత్రం ఇటువంటివి బయటకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అందువలన మనం అనుకుంటాం ఫ్యూచర్‌లో ఎప్పుడూ కూడా ఈ రహస్యం బయటికి రాకుండా ఉండాలి. మనం తప్పు చేయలేదు. కానీ ఈ రహస్యం బయటకు వచ్చి నలుగురు ఒక రకంగా అనుకోవడం తప్పు కదా అనిపిచ్చి ఆపేస్తూ ఉంటాము. ఈ సమయంలో అయితే మీరు దాచిపెట్టినటువంటి విషయానికి సంబంధించి కొన్ని ప్రతికూల అంశాలు మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరైతే మీ జీవితంలో చాలా న్యాయంగా, ధర్మబద్ధంగా ఉన్నారు. కానీ గతంలో తెలుసో తెలియక చిన్న చిన్న పొరపాట్లు చేయడం వల్ల మీ యొక్క జీవితంలో మీకు కొంత చేదు అనుభవాలు, పాఠాలను మిగిల్చాయి. అయితే ఈ వృషభ రాశి వారికి ఈ సమయంలో వాటి వల్ల మీరు కొంచెం మానసికంగా కుంగిపోయేటువంటి అవకాశాలైతే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మీరు ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పుకోవచ్చు. అలాగే అయితే మీరు మాత్రం ఇటువంటి పరిస్థితి నుండి బయటపడడానికి మీరు ఆ దేవుని మీద భారం వేసేసి ఆ దేవుని నామస్మరణ చేసుకుంటే సరిపోతుంది. ఆ దేవుడికి మీ కష్టాలన్నీ చెప్పుకొని, ఆ పరిస్థితులు మీ ఇష్టదైవాన్ని గురించి, మీ ఇష్టదైవానికి మీ బాధలన్నీ చెప్పుకొని, మీరు ఏం తప్పు చేశారా, ఏం చేయలేదా అనేది ఆ దేవుడికి మీరు వదిలేయండి. అలాగే మీకు కుదిరితే సోమవారం రోజున శివాలయానికెళ్ళి అభిషేకం చేయించుకోండి. లేదా ఇలా కుదరకపోయినా ఇంట్లో రోజు ఆయన స్మరణ చేసుకుంటే సరిపోతుంది. అలాగే మీ మనసులో ఉన్న బాధను ఆ శివయ్యకి చెప్పుకోవడానికి ప్రయత్నించండి. ఇటువంటి దైవారాధన మీరు చేసుకోవడం ద్వారా మీకు ఎలాంటి ఇబ్బందులు, ప్రమాదాలు అనేవి రాకుండా ఉంటాయి. మీకు కుదిరితే మీ ఇష్టదైవాన్ని మీ ఇంట్లో ఎవరైతే ఏ దేవుణ్ణి కొలుస్తారో ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా తలుచుకోండి. మిమ్మల్ని ఆ శివపరమాత్మ తప్పకుండా కాపాడతాడు. అలాగే ఈ ఆరాధన వల్ల మీకు సంభవించేటువంటి ఎటువంటి ప్రమాదాల నుంచైనా సరే మీరు ఖచ్చితంగా బయటపడతారని చెప్పుకోవచ్చు. ఆ రోజుల్లో తెలిసి తెలియక తప్పులు ఏవైనా చేసి ఉండొచ్చు. ఆ తప్పులనేవి ఇప్పుడు ఈ సమయంలో బయటపడబోతున్నాయి. దానికి మీరు భయపడాల్సిన అవసరమైతే లేదు. ఎందుకంటే గతం గతః కాబట్టి మీరు చెప్పండి. ఒకవేళ ప్రేమ విషయం కావచ్చు, డబ్బు విషయం కావచ్చు, ఇంకేటేదైనా కావచ్చు. గతం గతః అయిపోయింది. కానీ దానివల్ల మనమైతే ఎప్పుడు ఇబ్బంది పడలేదు కదా! ఇక ఇబ్బంది కూడా పడము. అది ఏదో అయిపోయింది. దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు గొడవలు పెట్టుకొని మన బంధాలు తెంచుకోవడం చాలా అంటే చాలా ప్రమాదం. అందుకని ఈ బంధాలను తెచ్చుకోవడం వల్ల ఏమీ ఉపయోగం ఉండదు. అందువలన దాని గురించి భయపడాల్సిన అవసరం అయితే మీరు ఏమీ లేదు. అలాగే అదే విధంగా ఈ ఏప్రిల్ 20, 21, 22, 23 తేదీల్లో మీ యొక్క జీవితానికి అలాగే మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఈ కీలకమైన నిర్ణయాన్ని మీ కుటుంబ సభ్యులు కూడా ఆమోదిస్తారన్నమాట. అంతటి వార్తనైతే మీరు ఈ జీవితంలో మలుపనేది తిరగబోతుంది అని చెప్పుకోవచ్చు. దీని వలన మీకు మానసిక ఆనందం, ప్రశాంతత అనేది లభిస్తుంది. ఇది మీ యొక్క జీవితానికి సంబంధించిన చాలా ముఖ్యమైన కీలకమైన అంశంగా మారబోతుంది. ఇది మీ కెరీర్ పరంగా, వృత్తి, ఉద్యోగ, వ్యాపారం పరంగా అభివృద్ధిని తీసుకురాబోతుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ 4 రోజులనేవి మీ జీవితంలో ఎనలేని మార్పు అనేది తీసుకురాబోతుంది. అలాగే ఈ వృషభ రాశిలో పుట్టిన వారు తమ జీవితంలో ఉండేటువంటి ప్రతికూల పరిస్థితులను అనుకూలమైన పరిస్థితులుగా మార్చుకోవాలంటే మీరు ప్రతిరోజు కూడా మీ ఇష్టదైవాన్ని తలుచుకుంటూ మీ ఇష్టదైవానికి ఏదైతే ఇష్టమో అది ప్రసాదంగా పెట్టేసి తలుచుకుంటూ దైవస్మరణ చెయ్యండి. అలాగే మీకు కుదిరితే మీకున్న దాంట్లో పావు వంతైనా అన్నదానం చేయండి. పేదలకు దానం చేయండి. మీకున్న దాంట్లో మీ స్తోమతను బట్టి డబ్బు లేదా వస్త్రదానం రూపంలో అనాథలకు సహాయం చేయండి. అలా గోమాతకు రాత్రి నానబెట్టిన ఉలవలను ఉదయం ఆహారంగా గోమాతకు పెట్టండి. ఈ విధంగా మీరు చేసినట్లయితే ఈ వృషభ రాశి వారి జీవితంలో ఎటువంటి ప్రమాదాలు, కష్టాలు అనేవి దరిచేరవు. అలాగే మీరు చేసే పుణ్య కార్యాలు ఫలితం ఖచ్చితంగా మీరు పొంది తీరుతారు. అలాగే ఆర్థిక పరంగా కూడా ఈ సమయంలో మీకు సాధారణంగా ఉంటుంది. అంటే ఇందాక మనం చెప్పుకున్నాం ఆదాయం వచ్చేసరికి 11 అని. కానీ ఆదాయం ఎంతైతే ఉందో ఖర్చు తక్కువే ఉంది కాబట్టి
మీరు ఆస్తి దాని గురించి భయపడాల్సిన అవసరం అయితే లేదు. అలా అని చెప్పి సోమరితనంగా కూర్చొని రాలేదు డబ్బు అనుకుంటే మాత్రం అది పొరపాటే. మీరు ఎంతైతే కష్టపడతారో దానికి రెట్టింపు అనేది వస్తుంది. మీరు ఆలోచించకుండా ఖర్చు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా విలాసవంతమైన వస్తువుల కోసం, మీ జీవిత భాగస్వామి కోసం నెల చివరి 2 వారాల్లో పెట్టుబడుల ద్వారా లేదా ఏదైనా ఆస్తిని అమ్మడం ద్వారా ఊహించిన లాభాలు రావచ్చు. అయితే ఈ నెలల్లో పెద్ద పెట్టుబడులు పెట్టడం అంత మంచిది కాదనమాట. ఆ మంచిది కాదు కాబట్టి ఈ నెలలో పెట్టవద్దు. కానీ ఏ నెలలైనా మంచి రోజు చూసుకొని, మీ జాతకం ఒకసారి చూపించుకొని, మీకు సరిపోతుందా లేదా చూసుకొని ఆ వ్యాపారాన్ని స్టార్ట్ చేయండి. అలాగే ఈ వృషభ రాశి వారి ఇంట్లో నిజాయితీగా ఉండాలి, తక్కువ మాట్లాడాలి. మీ పిల్లలు వారి పనుల్లో రాణిస్తారు. మీకు సహాయం కూడా చేస్తారు. మీరు కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణం చేస్తారు లేదా కుటుంబ కార్యక్రమంలో పాల్గొంటారనమాట. ఇలాంటివి కొత్తవి అనేది మీ జీవితంలో జరగబోతున్నాయి. ఈ రాశి వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఈ సమయంలో వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కోపం, మానసిక ఒత్తిడిని నియంత్రించుకోవాలి. లేకపోతే కొన్ని వ్యాధులకు సంబంధించే సమస్యలైతే రావచ్చనమాట. అంటే మనం కోపం తగ్గించుకోకపోతే మాత్రం కొన్ని ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలి. వారు ఏకాగ్రత లోపించడం, కోపం ఎక్కువ కావడం వంటి సమస్యలు రావచ్చు. చదువుపై ఆసక్తి తగ్గవచ్చు, మానసిక ఒత్తిడి పెరగవచ్చు. ఈ సమస్యలను అధిగమించడానికి మీరు తగినంత విశ్రాంతి అనేది తీసుకోవాలి. ఎప్పుడూ కూడా పిల్లల్ని చదవండి అని రుద్దకూడదు. అలాగే వ్యాపారస్తులకు ఈ సమయంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యాపారం బాగానే జరుగుతుంది, కానీ పెట్టుబడుల వల్ల ఆర్థిక లాభాలు తక్కువగా ఉండవచ్చు. కాబట్టి లాభాలు తక్కువగా ఉండవచ్చు అంటే మీరు చేసే పనిని బట్టి మీ లాభాలు అనేది ఉంటుంది. కాబట్టి ఈ వృషభ రాశి వారు మేము చెప్పిన నియమాలు పాటిస్తే రాబోయే రోజుల్లో మీకు అంతా కూడా శుభమే జరుగుతుంది. మీరు ఒకటైతే గుర్తుపెట్టుకోండి, మీరు ఎంతైతే కష్టపడతారో అంతే మీ జీవితంలో సుఖం అనేది దొరుకుతుంది. లేదు మీరు కూర్చొని ఈ సంవత్సరం నా ఆదాయం ఎంత ఉంది కదా, ఖర్చు తక్కువే ఉంది కదా అని కూర్చొని ఉంటే మాత్రం ఆ డబ్బు ఎప్పటికీ చేయరాదు. వాళ్ళు ఇస్తారు మన పేపర్లో మన జాతకం ఇంత ఉంది, ఆదాయం ఎంత ఉంది అని. నువ్వు కూర్చొని నా ఆదాయం ఎంత రాలేదు అని కూర్చొని ఏడిస్తే నీకు మాత్రమే నష్టం వస్తుంది, కానీ పక్కన వాళ్ళు ఎవరికీ కూడా నష్టం రాదు. అది జీవితం అనమాట. అందుకని నువ్వు ఎంతైతే కష్టపడతావో ఆ దేవుడి దయ వల్ల నీకు అంత రెట్టింపు ఆదాయం అనేది వస్తుందన్నమాట. ఎప్పుడూ ఒకేలా కష్టపడుతున్నప్పుడు నీకు నార్మల్గానే వస్తుంది. కానీ ఈ సంవత్సరం నీకు బాగుంది కాబట్టి నువ్వు ఒక మెట్టు ఎక్కువ కష్టపడితే నీకు 2 మెట్లు ఆదాయం అనేది ఉంటుందన్నమాట. అందువలన మొత్తం కూడా బాగానే ఉంటుంది. కానీ మీరు దాచిపెట్టిన రహస్యం మాత్రం బయటపడుతుంది. దానివలన మీరు భయపడాల్సిన అవసరం అయితే ఏమీ కూడా లేదు. దాని గురించి మీరు కంగారు పడి కొంచెం బీపీలు, షుగర్లు పెంచుకోవాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. కానీ బయటపడకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే మీకు ఉందన్నమాట. బయటపడితే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటారు. కొంతమంది పాజిటివ్‌గా తీసుకుంటారు. గతం అయిపోయింది కదా, ఏముందిలే అని అనుకుంటారు. కొంతమంది నువ్వు గతంలో ఇలా చేశావు అనని మన ఎప్పుల్ని తిప్పి పొడుస్తూ ఉంటారనమాట. ఇలాంటి మాటలు విన్నప్పుడు కొంచెం గుండె భారంగా అనిపిస్తుంది. అందుకని కొంచెం జాగ్రత్త పడితే సరిపోతుంది. ఆ దేవుని స్మరణ ఎప్పుడు చేసుకుంటూ ఉంటే మీకు అంతా కూడా మంచే జరగబోతుంది. తెలుసుకున్నారు కదండీ! వృషభ రాశి వారు మీ జీవితంలో జరిగే పరిణామాలు ఏంటో, మలుపులు ఏంటో అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. మరిన్ని వివరాల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం నమః శివాయ.